स्वामिनः सत्कृपया पादारविन्दयोः नागवल्ली पूजा महं करिष्ये। पत्रं धारयामि। कलशस्य मुखे विष्णो कण्ठे रुद्रस्तमाश्रिता मूले तत्र स्थितो ब्रह्मो मध्ये मातृगणस्थितः उक्तौ तु सागरा सर्वे सप्तद्वीपा वसुन्धरा ऋग्वेदो यजुर्वेदो सामवेदो अधर्वणा अन्ये च सहिता सर्वे कलाशाम्बु समाश्रिता आयातु देवपूजार्थं ऋतक्षेद्वारका गङ्गे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदा सिन्धु कावेरी जले कल्पकुंड चंद्रशेखरराव नामधेयस्य धर्मपत्नी समेतस्य शोभम्मा नामधेयस्य सह कुटुंबानां सहबान्धवानां जन्मदिन शुभ జై తెలంగాణ ఈరోజు మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ చంద్రశేఖరరావు గారి జన్మదినం సందర్భంగా సిహెచ్ గుంటూరు గ్రామంలో శ్రీ రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నందు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అర్చన చేయడం జరిగినది. ఈ అర్చనలో భాగంగా ఆయనకు దేవుడు ఎల్లకాలం ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి మా యొక్క తరపున ఈరోజు దేవుని ప్రార్థించడం జరిగినది. అదేవిధంగా ఆయన ఎల్లకాలం తెలంగాణ కోసం కష్టపడేటట్లుగా తెలంగాణ కోసం అనేక ప్రణాళికలు రచించే విధంగా దేవుడు ఆయనకు మంచి శక్తిని జ్ఞానాన్ని కలిగించాలని ఈ యొక్క రాజ్యలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని మేమందరం కలిసి వేడుకోవడం జరిగినది. ఇలాంటి పుట్టినరోజులు మళ్ళా సార్ గారు ఇంకా అనేకమంగా జరుపుకోవాలని కోరుకోవడం జరిగింది దేవుడి అని. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారికి అనేక రకాలుగా దేవుడు సాయం అందించాలని చేసి మేమందరం కలిసి ఈ యొక్క దేవుని ఆలయంలో దేవుణ్ణి వేడుకోవడం జరిగింది. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. తెలంగాణ ప్రజలకు అందరికీ మా కేసీఆర్ పార్టీ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అయితే కేసీఆర్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన జిల్లా యోజన విభాగం నాయకుడైనటువంటి అభిలాష్ గారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. అలాగే రక్తదానంలో యువకులు బ్లడ్ ఇచ్చారు. అలాగే ప్రతి ఒక్కరూ చెట్టు నాటాలనే ఉద్దేశం అప్పటి నుంచి మన కేసీఆర్ గారు పర్యావరణ పరిరక్షణ కోసమై చెట్లు నాటాలా అని చెప్పేసి ఉద్దేశంతో మన కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు మేము చెట్లు మన యువజన విభాగం తరఫున చెట్లు నాటడం జరిగింది. ఇప్పుడు ఈ కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా నేను అందరికీ మన తెలంగాణ ప్రజలకు తెలియజేయనిది ఏమనగా ఈరోజు రాబోయే రోజుల్లో మళ్ళీ అందరూ సారే కావాలి, కేసీఆరే కావాలి అని అంటారు, సారే రావాలి అని అంటారు. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త కానీ ప్రతి ఒక్క ప్రజలు కేసీఆర్ గారి ఇంతకుముందు చేసినటువంటి అభివృద్ధి పనులు ఈరోజు గుర్తుంచుకుంటున్నారు. ఈరోజు పనులన్నీ ఏ విధంగా ఉన్నాయో కాంగ్రెస్ టైంలో వచ్చిన తర్వాత ప్రజలందరికీ తెలుస్తుంది. కావున 2029 ఎలక్షన్లో మళ్ళీ కేసీఆర్ గారే అత్యధిక భారీ మెజార్టీని వచ్చి మన ఆ భగవంతుడి యొక్క ఆశీర్వాదం కేసీఆర్ గారికి ఉండాలని మా యువజన తరఫున నుంచి మేము కోరుతున్నాం. జై తెలంగాణ.